హాయ్! చాలా చాలా రుచికరమైన మిల్ మేకర్ సోయా చంక్స్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. ఒక 200 గ్రామ్స్ మిల్ మేకర్ తీసుకొని బాగా బాయిల్ చేసిన వాటర్‌లో ఒక 10 మినిట్స్ నానబెడదాము. ఇది పక్కన పెట్టేసుకొని ఈ 10 మినిట్స్ లోపు మనకు కర్రీకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఏసి, ఒక 3 ఆనియన్స్‌ని, 5 చిల్లీస్‌ని, ఒక 2 టొమాటోస్, కొత్తిమీర, పుదీనా, మెంతికూర, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా చేసుకుందాము. ఇలా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా మంచిగొస్తుంది. పచ్చిది కూడా మిక్సీ పట్టి వేయొచ్చు కానీ హోటల్ స్టైల్‌లో రాదు కాబట్టి ఇలా తప్పకుండా ఫ్రై చేసుకోండి. ఈజీ కూడా. ఇలా చేసుకున్న తర్వాత మనము దీన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని గనక మనము మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక నానబెట్టిన సోయా చంక్స్‌ని వాటర్‌లో నుండి తీసేసుకొని మనము ఇప్పుడు ఇందాక ఫ్రై చేసిన ప్యాన్‌లోనే మళ్ళీ మనము స్టవ్ అంటించి ఆయిల్ ఏసేసుకొని జీలకర్ర, ఆవాలు, పప్పు దినుసులు వేసేసుకుందాము. అవి ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న కన్సిస్టెన్సీని ఇందులో యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన పూర్తిగా పోతుంది. ఇలా పోయిన తర్వాత ఒక స్పూను పసుపు, 1 ½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని సోయా చంక్స్‌ని యాడ్ చేసుకొని కలుపుకుందాము. గట్టిగా ఉంది గదా! కొన్ని వాటర్‌ని యాడ్ చేసుకుందాము. దీన్ని ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 4 స్పూన్ల పెరుగు తీసుకొని, 1 ½ స్పూన్ కారం తీసుకొని, జీడిపప్పు, నువ్వులు, పల్లీల పౌడరు మిక్సీ పట్టుకున్నది, ధనియాల, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు, మటన్ మసాలా ఉంటుంది కదా! గరం మసాలా ఆల్ స్పైసెస్ పౌడర్‌ని అలా ఉండలు లేకుండా కలుపుకొని పెట్టుకొని, సరిపడా సాల్ట్ ఒక 2 స్పూన్ల సాల్టు, ఈ గరం మసాలా ఇవన్నీ కలుపుకున్న పెరుగు కన్సిస్టెన్సీని అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని, దింపే ముందు ఒక స్పూన్ బట్టరు, డెకరేషన్ కోసం, గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్‌లో వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఓకేనా?